ఎన్నాళ్ళైందమ్మా నీ ఒళ్ళో ఇలా తలపెట్టుకుని కూర్చొని? అవును బాబు, ఆ పసితనంలో నువ్వు నిద్రపోక మారం చేస్తుంటే ఇలాగే పడుకోబెట్టుకుని జోకొట్టేదాన్ని. మళ్ళీ ఈనాటికి ఇంతవాడివైనా నాకు పసివాళ్లానే అనిపిస్తున్నావురా. అన్నయ్య, కాఫీ తీసుకో. అమ్మా, ఇన్నేళ్లు కన్న బిడ్డలా పెంచిన ఆ మృతమూర్తి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది. నువ్వు చెల్లి నాతో రావాలమ్మా. తప్పకుండా వస్తాను బాబు. నా బిడ్డను నాకంటే ఎక్కువగా పెంచి చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఆమె రుణం నేను ఎలాగో తీర్చుకోలేను. కనీసం ఆ దేవతకి చేతులెత్తి నమస్కరించి నా కృతజ్ఞత చెప్పుకోవాలి. తప్పకుండా వస్తాను. పద్మ, సామాన్లన్నీ సర్దేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అదేమిటి బాబు, సామాన్లన్నీ సర్దమంటున్నావు ఎందుకు? అవునమ్మా, ఇక మీరెక్కడా నేను అక్కడ ఉండటం ఏమిటి, అంతా కలిసే ఉందాం. పైగా అక్కడ అమ్మ మరీ చెప్పింది మిమ్మల్ని తీసుకొచ్చేసేమని. వద్దులే నాన్న, వాళ్ళ మంచితనాన్ని ఆధారంగా తీసుకుని మేం కూడా వచ్చి అక్కడ ఉంటాం బాగుండదు. అలా అనొద్దమ్మా. నన్ను పెంచిన ఆమె నుంచి దూరంగానూ వచ్చేయలేను, నన్ను కన్నా నీకు దూరంగానూ ఉండలేను. మీ ఇద్దరు నీడలోనే ఉండాలన్న ఆశ. అందుకే నువ్వు నా వెంట రావాలమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది. ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది నువ్వు వినాలమ్మా. ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని ఆహ్వానించిన ఆమె మాట కాదన్నా, మీ ఇద్దరి దగ్గర ఉండాలన్న నా కోరిక నెరవేరదన్నా నేను తట్టుకోలేను. ప్లీజ్ అమ్మా, నువ్వు వచ్చి తీరాలి. అమ్మా, అన్నయ్య అంతగా చెప్తున్నాడు, కాదని తను బాధ పెట్టడం ఎందుకు? మనం వెళదామమ్మా. సరే బాబు, ఇప్పుడు నేను కూడా నీకు దూరంగా ఉండలేను, అలాగని ఆమె నుంచి నిన్ను దూరం చేయలేను. నీ ఇష్ట ప్రకారమే. కానీ నాకు తెలుసు మా అమ్మ నా మాట కాదందని. కన్న తల్లికి దూరమైన నా కొడుకును మీరు చేరతీసి అమ్మలేని లోటు తెలియకుండా పెంచారు. అనాథగా బ్రతకవలసిన నా బిడ్డ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. మీ ఇద్దరు రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. చూడండి, బిడ్డలు లేని మాకు బాబుని కన్నబిడ్డగా పెంచుకున్నందుకు అమ్మా నాన్నని పిలిపించుకునే అదృష్టం కలిగింది. కనుక మీరు మా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అనటం మీ పెద్ద మనసుకు నిదర్శనం. నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా? మీరు మాతో పాటు బాబుతో కలిసి ఇక్కడే ఉంటే మా రుణం తీర్చుకున్నట్టు భావిస్తాం. ఏమంటారండి? నేను ఏమంటాను అన్నది ప్రశ్నే కాదు, అందరూ కలిసి ఇక్కడే ఎందుకు ఉండాలి అన్నదే ప్రశ్న. ఎందుకు ఉండాలి అంటే, బాబు లేకుండా మేము బ్రతకలేము, మీరు లేకుండా బాబు బ్రతకలేడు. కనుక అందరూ బ్రతికుండాలి అంటే అందరూ కలిసి ఇక్కడే ఉండాలి. అంకుల్, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం ఎవరూ బతకలేము అంకుల్. మిస్టర్ రామారావు, డిపార్ట్మెంట్లో చేరిన చాలా తక్కువ కాలంలోనే నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నావు. చాలా కాలంగా సాల్వ్ కాని ఒక కేసుని డీల్ చేయడానికి నువ్వే సమర్థుడని నిన్ను నేను పిలిపించాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞుని సార్. చూడు రామారావు, శివరాం అనే నేరస్తుడు 14 ఏళ్ల క్రితం జైలుని తప్పించుకున్నాడు. ఈనాటి వరకు చట్టాన్ని దొరకకుండా నేరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. కేర్ఫుల్గా స్టడీ చేసి అతన్ని తప్పకుండా పట్టుకోవాలి. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హాయ్ మురళి, కమాన్ కమాన్. ఏమిట్రా, చట్టం కోసం వచ్చావా లేకపోతే స్నేహితుని చూడడం కోసం వచ్చావా? చట్టానికి సంబంధించిన ఒక విషయంలో నీ సహాయం అడుగుదామని. సహాయం కావాలా? ఏమిట్రా? మరేం లేదురా, శివరాం అనే వ్యక్తి గురించి వివరాలున్న ఫైల్ కోసం వచ్చాను. ఆ ఫైల్తో నీకు అవసరం ఏమిట్రా? ఏరా చెప్తే గానీ నువ్వురా రాము, సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఓకే, ఇదిగోరా. ఒరే రాము, నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నావురా. అసలు రౌడీలు కేడీలు నీ కాళ్ళ మీద పడిపోయి ఇలా పోలీస్ స్టేషన్ తో పాటు చేసావు కదా. సారీ రా. ఐ వెరీ సారీ, మన్నించు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే లోపల తోసి పారేస్తా. థ్యాంక్ యూ రాము, వచ్చిన పని అయింది. ఓకే, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంత సార్? టైం 3 o'clock, 3 గంటలు, 3 మనీ. థ్యాంక్ యూ సార్. దొరికారా బాబు?
టైమింగ్ సార్ 3:15 వెళ్ళరా. అమ్మాయిలు ఇలా అరిచి అల్లరి చేయకూడదు. అసలు నన్ను అడిగితే నన్ను అడిగితే అన్నది నిన్నరమని కాదు. 3:25 ఈ వాచ్ నీ దగ్గర ఉంచుకుని ఆత్మానం నువ్వే చూసుకుంటా ఉండు. 3 గంటలకు వస్తానని చెప్పి 3:30కు వస్తావా? ప్రతి నిమిషానికి కాస్త కాస్త చొప్పున నాకు ఒళ్ళు మంట ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఏమిటి మురళి అలా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేను ఒక పని మీద 2-3 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఏమిటా పని మురళి? నా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎత్తుక్కోవాలి. మురళి, నేను నీతో వస్తాను. వద్దు రేఖ, అనవసరంగా నువ్వు అలా నువ్వు నన్ను ఆపాలని చూడకు. అరగంట నువ్వు కనిపించకపోతేనే ఉండలేను నేను. రోజుల తరబడి నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలను? నేను వచ్చి తీరుతాను. ఆల్ రైట్, పద. ఆ విష్ణు చక్రాన్ని కూడా తీసుకెళ్ళా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పొడిసి పారేంట్రా. ఆగండి. మేము పోలీసు మనుషులు కావు. మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి, రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా? ఓ వీడా? వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు, మంచి కోసం బతికేవాళ్ళు. మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలనే మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందరి ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చల వల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఏమండి, ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు. కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదా. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒక్కడిని ఎలా ఉండండి? మన ఇద్దరం కలిసి గడుపుదామా? నీకేం భయం లేదు. నీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. పెళ్లి. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికి ఒక గుడిసి ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే మళ్ళంటే మళ్ళంటే వీడా? నేను ఒక్కడిని ఉంటాను, నాకేం భయం లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒరే నువ్వైనా చెప్పరా. ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి పెళ్ళి మళ్ళీ వద్దు. ఏ మురళి, కొత్త దంపతులకు చెప్పావేంటి? చెప్పాం కనుకే మనల్ని ప్రాణాలతో వదిలారు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా. కాస్త అడ్వాన్స్ గా చెప్పాను అంతే.